మా ప్రభువా, మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాలపు వేళవందు మీ సంఘముగాను మీ సేవకులుగా మేమందరము ఈ స్థలమందు చేరి మిమ్మల్ని ఆరాధించుటానికి, మీ నామాన్ని గొప్ప చేయటానికి, మీ నామాన్ని స్తుతించుటానికి మీరు మాకిచ్చే చక్కటి ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రమయ్యా. మమ్మలను ఈ స్థలములో నిలవబెట్టినందుకు, ఈ స్థలమందు మేము రావటానికి మీరు కృప చూపించున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా. ఇప్పటి వరకు అభిషక్తులు మీ దాసులు విలువైనటువంటి శ్రేష్టమైన మాటలు పలికి ఉన్నారు. మీ మాటలు మీ దాసులు పలకగా వారి హృదయాలందరిలో కూడా ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో, విన్న వారందరి హృదయాల్లో నీ వాక్యము స్థిరమగునుగాక. అద్భుతం చేయండి. నీ దాసుడిగా నేను కూడా నిలవబడుతూ ఉండగా నామ అందరితో మీరే మాట్లాడి మహిమ మీకొక్కరికే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. శబ్దం బిగ్గరగా ఆమేన్. హల్లెలూయా. చార్జింగ్ అయిపోతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుని పేరట ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమందు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ ఛార్జింగ్ లేదంటే అయిపోయింది, సర్వీస్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను ఈ ప్రాంతానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, అభిషక్తులు దేవరాజు గారికి ప్రభు పేరట వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నాకంటే ముందుగా చక్కటి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను తెలియజేసినటువంటి అభిషక్తులు ఈ మహానగరాలలో, ఆయా ప్రాంతాలలో దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి పేర్లు నాకు అంతగా తెలియదు, అయినప్పటికీ నేను కూడా చాలా శ్రేష్టమైనటువంటి విలువైన మాటలు తెలియజేశారు. 10,000 మాటలు పలుకుట కంటే 10 మాటలు చాలా విలువైనవి అన్నట్టుగా మాట్లాడే ఒక్కొక్క మాట మీరు గమనిస్తే మాత్రం అది చాలా ప్రయోజనకరమైనటువంటి మాటగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొక పర్యాయం ఈ ప్రాంతానికి రావటానికి దేవుడు కృపనిచ్చాడు. అంతేకాకుండా ఇంతవరకు చక్కటి మాటలు విని మరొక సేవకుడు మాట్లాడగా వినటానికి సిద్ధపడిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ఇక్కడ దైవజనులు డేవిడ్ రాజ్ గారి యొక్క సంఘమే కాకుండా మరికొంతమంది హేబేల్ గారి యొక్క సంఘం కొంతమంది బిడ్డలు రావటానికి దేవుడు కృపనిచ్చాడు. వారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో ఒక చక్కటి విలువైనటువంటి శ్రేష్టమైన మాటలు మనకు కనబడతాయి. నేను చాలా పర్యాయాలు చెబుతూ వస్తూ ఉంటాను. దేవుడు మనకిచ్చే మాట చాలా ఉపయోగకరమైనది అంటారు. ఎవరైతే దేవుని మాటను వింటారో వారి జీవితాలు బహు ధన్యకరంగా మారుతాయి అంటారు. హల్లెలూయా. బైబిల్ ఇలా సెలవిస్తూ ఉంటుంది, ఆయన వాక్యం ఒక్కటే జీవితాన్ని వెలిగించగలదు, ఆయన వాక్యం ఒక్కటే చీకటిలో ఉన్న బ్రతుకులకు వెలుగును ఇవ్వగలిగినదై ఉంటూ ఉంటుంది. ఈ లోకంలో చాలా మాటలు వినబడతాయి, చాలా మాటలు కలిగినటువంటి మంచి మాటకారరా వీళ్ళు అన్నవారు చాలా మంది ఉంటారు. కానీ ఏ మాట అయినప్పటికీ కూడా దేవుని మాట కంటే సమానమైనటువంటిది, పోల్చదగినటువంటిది, సరిపోదగినటువంటిది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లల పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక మాట నేను మీతో చెప్పాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. దైవజనులు ఇందాక ఒక మాట మాట్లాడుతూ వచ్చారు. ఆయన సాక్ష్యములో మాట్లాడుతూ, నేను 21 దినం ఉపవాసము ప్రారంభించినప్పుడు కుటుంబంలో ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, శ్రమలు ఎదుర్కొనే పరిస్థితులు వచ్చాయి అని అన్నారు.
ఒక మాట చదవండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అన్న. ఎందుకు కొనిపోబడ్డాడు? శోధింపబడుటకు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి కొనిపోబడ్డారో తెలుసా? అరణ్యముకు. తనంతటి తాను వెళ్ళిపోలేదు. తనకేదో ఒక ఆలోచన వస్తే, ఒక బుద్ధి పుడితే, తనకు ఒక ఉద్దేశం కలిగితే, ఒక ఆలోచన కలిగితే తనంతటి తాను వెళ్ళిపోలేదు. బైబిల్ ఎలా సెలవిస్తూ ఉంది? ఆత్మ చేత కొనిపోబడ్డాడు అని ఉంది. హల్లెలూయా. ఆత్మ చేత కొనిపోబడ్డాడు. కొంతమంది ఇలా అంటారు, ఆత్మ చేత కొనిపోబడితే శోధన ఎందుకండి? ఆత్మ చేత నడిపించబడితే కష్టాలు ఎందుకండి? ఆత్మ చేత, దేవుడి చేత ఈ సంఘము గాని సేవకుడు గాని నడిపించబడితే ఎందుకండి శోధనలు కష్టాలనంటే, నేను నిజంగా అంటాను, ఆత్మ చేత నడిపించబడిన వాడికి శోధన ఎదుర్కొంటాడు. నిజమైన దేవుని సేవకుడు ఆత్మ చేత నడిపించబడిన వాడికి ఏం కలుగుతాయో తెలుసా? శోధన కలుగుతారు. ఈ శోధనలోనే బైబిల్ చెప్తూ ఉంది, వాడు సువర్ణముగా మార్చబడతాడు అంటాడు. హల్లెలూయా. ఒకసారి లోకా సువార్తను కూడా మనం చదువుదామా? 4వ అధ్యాయం, లోకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అక్కడ కొడిదే మాట మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. వాక్యం ఎలా రాయబడుతూ ఉంటుంది? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఏ పూర్ణుడై? పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఈరోజు చాలా మంది సేవకుల్లో ఈ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చూడగలుగుతూ ఉన్నా. నేను ఇలా చెప్పగలుగుతున్నా, ఏ సేవకుడైతే పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉంటాడో, ఏ సేవకుడైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉంటాడో, బైబిల్ ఎలా సెలవిస్తూ ఉంటుంది? ఆత్మ చేత నడిపించబడిన వాడు దేవుని కుమారుడై ఉంటున్నాడని బైబిల్ చెప్తూ ఉంటుంది. ప్రతి సంఘము కూడా, ప్రతి సేవకుడు కూడా ఎలా మారిపోవాలో తెలుసా? యేసు వలె పరిశుద్ధాత్మ పూర్ణుల వలె మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ రాయబడుతూ ఉంది, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడ్డాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మ చేత అరణ్యములో నడిపించబడి, బైబిల్ ఎలా సెలవిస్తూ ఉంటుంది? అపవాది చేత శోధించబడ్డాడు. ఎవరి చేత నడిపించబడ్డాడు? ఆయన ఆత్మ చేత నడిపించబడ్డాడు. ఎవరి చేత శోధించబడ్డాడు? ఆయన అపవాది చేత శోధించబడ్డాడు. నడిపించబడేది ఆత్మ చేత, శోధించబడేది అపవాది చేత. నేను ఇలా చెప్పగలుగుతున్నాను, నీవు నడిపించబడుతూ నీవు శోధించబడినా కానీ నువ్వు కదల్చబడవు. కారణం ఏంటో తెలుసా? నీవు ఆత్మ చేత నడిపించబడుతున్నావు కనుక. నీవు ఆత్మ చేత నడిపించబడేటప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా నేను కదల్చలేవు. కారణం ఏంటో తెలుసా? నీవు ఆత్మ పూర్ణుడివై ఆత్మ చేత నడిపించబడుతున్నావు. కొంతమంది ఆత్మ చేత నడిపించబడరు గనుక శోధన వస్తే పడిపోయే పరిస్థితులు, శోధన వస్తే వెనుకకు వెళ్ళిపోయే పరిస్థితులు, శోధన వస్తే చల్లబడిపోయే పరిస్థితులు, శోధన వస్తే దేవుణ్ణి ప్రశ్నించే పరిస్థితులు. కారణం ఏంటి? వారిలో ఆత్మ కలిగినటువంటి కార్యాలు కానీ, వారు ఆత్మ పూర్ణులై వారు లేక, వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడట్లేదు కనుక. ఈరోజు చాలా మంది సేవకులు ఎందుకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆకలే చోటు చేసుకున్నా, దప్పిక చోటు చేసుకుంటున్నా, అవమానాలే చోటు చేసుకుంటున్నా, ఎన్నడూ కలగలేని, చూడలేని వ్యతిరేకతలు సేవకుడి జీవితాల్లో అనుభవిస్తున్నా కానీ ఎందుకు ముందుకు వెళ్ళిపోతున్నాడు తెలుసా? అతడు ఆత్మ చేత నడిపించబడుతున్నాడు కనుక. హల్లెలూయా.
నడిపించబడుతూ ఉన్నాడు. నేను చాలా పర్యాయంలో ఆయా స్థలాల్లోనికి వెళ్ళినప్పుడు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గడిచిన ఒక దినం, గడిచిన ఒక పర్యాయం ఈ స్థలంలోకి వచ్చాను. ఆ రోజు నా సాక్ష్యాన్ని నీకు ఆల్రెడీ చెప్పుకుంటాను. నేను ఈ చిన్న వయసులోనే దేవుని సేవలో ముందుకు వెళ్ళటానికి గల కారణం నా తల్లిదండ్రులు కాదు, నా కుటుంబ సభ్యులు కాదు, నా అనుకున్న వారు కాదు, లేక నా కుటుంబం అంటే నా కుటుంబంలో ఏదో ఒక వ్యక్తి సేవకుడైతే ఆ సేవకుడు నాకు భరోసా ఇస్తే వెనకండు ఉండి నన్ను ముందుకు నెట్టుతూ ఉంటే వెళ్ళేటువంటి వ్యక్తిని కూడా కాదు. కుటుంబ బలము లేక, ఆర్థిక బలము లేక, కుటుంబంలో ఏ వ్యక్తి కూడా నన్ను ఏ విధముగా కూడా నాకు ఎంకరేజ్ చేసి ప్రోత్సహించేవారు లేక ఎన్నో పరిస్థితుల్లో అడుక్కునేటువంటి తిండి కలిగినటువంటి, అడుక్కోవడానికి మా తాతయ్య అక్కడికిక్కడికి వెళ్ళి అడుక్కొని తీసుకొని వచ్చి మమ్మల్ని పోషించేటటువంటి అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడు నేను. అంటే ఒక పక్కన కుటుంబం కానీ, ఒక పక్కన ఆర్థికంగా కానీ, ఒక పక్కన వెనకుండి నడిపించేటటువంటి వారు, ప్రోత్సహించేవారు, మాటలు సలహా ఇచ్చేటటువంటి వారు, మేము ఉన్నాము అనేటువంటి ధైర్యం చెప్పేవారు కూడా ఎవరు లేరు. కానీ ఈరోజు కృప కలిగిన దేవుని సేవకుడుగా, నేను జీవము కలిగినటువంటి దేవుని సేవకుడుగా చెప్తున్నాను. ఎవరున్నా లేకపోయినా మనతో ఆత్మ ఉన్నాడు ఆయన, ఆత్మ ఉన్నాడు ఆయన. ఆ ఆత్మే మనల్ని ఏం చేస్తుంది తెలుసా? నడిపిస్తూ ఉంది. ఆత్మ నడిపిస్తూ ఉంటుంది కనుక సేవలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన సేవకులుగా ముందుకు వెళ్తున్నాం. మేము ఆత్మ చేత నడిపించబడుతున్నాము కనుక సేవలో ఆర్థిక ఇబ్బందులే చోటు చేసుకున్నా, ఆకలి తప్పికలే చోటు చేసుకున్నా ఎక్కడ ఆగిపోకుండా ముందుకు కొనసాగిపోతున్నాము. ఎందుకనంటే ఆత్మ చేత నడిపించబడుతున్న సేవకులు కనుక. హల్లెలూయా. కొంతమంది ఇలా సంఘం ఇలా అనుకుంటూ ఉంటారు, బయటికి సేవకుడు చాలా అందంగా కనబడతాడు, బయటికి చాలా ఇంకా మా పాస్టర్ గారికి ఏంటిలేండి మేము ఇచ్చే ఆ 100 రూపాయలు 1000 రూపాయలు కానుక మా పాస్టర్ గారికి ఎక్కడ కనిపిస్తుందిలేండి అన్నంతగా సేవకుడు కనబడతాడు. సంఘానికి కనబడాలి. ఎందుకనంటే ఒక సేవకుడికి దేవుడిచ్చిన ఆధిక్యత గొప్పది. కానీ సంఘం పై రూపాన్ని చూసి ఇచ్చింది కూడా నొక్కు పెట్టేసి సేవకుడికి, స్థానిక సంఘానికి చేరవలసినటువంటి ఆ ఫలం ఎక్కడికో పంపించినటువంటి వారిగా మారిపోతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ప్రతి సంఘం సేవకుని యొక్క భారం గుర్తారు కాదు. ప్రతి సంఘం యేసు ప్రభు యొక్క రొమ్మెను, గుండె చొప్పుడును ఆలకించినట్లుగా యోహాను గారు ప్రతి సంఘము కూడా దైవజనుడి యొక్క భారాన్ని మోసుకుంటూ, దైవజనుడి యొక్క గుండె చప్పుడును గ్రహిస్తూ ముందుకు వెళ్ళగలిగినటువంటి సంఘంగా ఉండాలి. ఈరోజు ప్రతిదీ కూడా కొన్ని స్థలాల్లో చూస్తాను, ప్రతిదీ కూడా సేవకుడే భారం మోస్తాడు. సేవకుడే ఒక కోట పెట్టాలంటే సేవకుడే చూసుకుంటాడు, ఒక కార్యక్రమం చేయాలంటే సేవకుడే చూసుకుంటాడు, ఒక సంఘంలో ఏదైనా ఒక పని చేయించాలంటే సేవకుడే చూసుకుంటాడు, ఇదిగో మందిరం శుభ్రం చేయాలంటే అదే సేవకుడే పనే. చేస్తే సేవకుడు చేయాలి, లేకపోతే అందుబాటులో ఉంటే సేవకురాలు చేయాలి. మరి సంఘం ఎందుకుంది? కష్టపడేది సంఘం కొరకు సేవకుడు, రోధిస్తూ ఉండేటువంటిది సంఘం కొరకు సేవకుడు. ఏదైనా సంఘానికి ఒక చిన్న కష్టమే కలిగిన, ప్రమాదమే చోటు చేసుకున్నా, ఏదైనా అవసరమే చోటు చేసుకున్నా వెంటనే ఆ సంఘం కొరకు మొరపెట్టేది, దేవుడి దగ్గర కుటుంబ క్షేమాన్ని గురించి అంగలార్చేది సేవకుడై ఉండాలి. అన్ని చావు దగ్గర నుంచి, పుట్టుక దగ్గర నుంచి అన్నిటిలో కూడా సేవకుడ కుటుంబానికి కావాలి. కానీ సేవకుడికి అవసరం వస్తే మాత్రం సంఘం ఉండట్లేదు. సేవకుడికి ఆ కష్టం కలిగితే సంఘం ఉండట్లేదు. ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతూ ఉన్నానంటే, ఏ సంఘం అయితే సేవకునికి ప్రోత్సాహకరంగా ఉంటుందో ఆ సంఘాన్ని నా దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. పిల్లల జాగ్రత్తగా విన్న, నా తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోయారు. 6-7 నెలల వయసులో నా తల్లిదండ్రులను నేను కోల్పోయాను. నా తల్లిదండ్రులు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. నాకంటే పెద్దవారు అన్నీలు పుట్టినట్టుగా చనిపోయారు. నేను పుట్టిన 6-7 నెలల వయసులో నా తల్లిదండ్రులు ఇద్దరు నాకు దూరం అయిపోయారు.
సంవత్సరం పాటు నాకు వయసు వచ్చింది. ఆ సమయంలో నేను కూడా చనిపోతానని బయట వేస్తాడు. అదే సమయంలో ఒక దైవజనుడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళగా కృప కలిగిన దేవుడు నేటికి కూడా సజీవంగా నిలబెట్టాడు. అందరూ అనుకుంటూ ఉన్నారు ఆయన బ్రతకడు, ఆ కుమారుడు బ్రతకడు, పైడిగా మీ మనవుడు బ్రతకడని మా తాతయ్యతో ఎవరు చూడడానికి వచ్చినా అదే మాట మాట్లాడి వెళ్ళిపోతూ ఉండేవారట. కానీ మా తాత ఇలా అనేవాడట, బ్రతుకుతే బ్రతుకుతాడు, చనిపోతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పాతేస్తాననేవాడట. కానీ కృప కలిగిన దేవుడు నేను తల్లి గర్భమందు రూపింపబడక మునిపే, పిండంగా రూపింపబడక మునిపే దేవుని కన్నులు నన్ను చూశాయి గనక ఈరోజు నేటికి సజీవంగా నిలవబడి ముందుకు కొనసాగుతూ ఉన్నాను. అందుకని ఎప్పుడు ఒక మాట మీతో చెప్పగలుగుతూ ఉంటున్నాను. ఏంటో తెలుసా? మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా, భవ్య వారు నన్ను చూస్తారని అనుకున్నాను, అయ్యా వీరు నన్ను చూస్తారనుకున్నాను, వీరు నన్ను ఆదరిస్తారనుకున్నాను, వీరు నాకు తోడై ఉంటారనుకున్నాను అని ఒక మనుషుని తట్టు నీవు చూడొద్దు, ఒక మనుషుని నిన్ను కూడా చూడలేడు. మరి మనల్ని చూసేది ఎవరు? మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని నడిపించేది ఎవరు? మన కష్టకాల సమయంలో కూడా మన దగ్గర ఉండి మనకు కలిగిన భయములన్నిటి నుంచి విడిపించగలిగిన నాథుడు ఎవరైనా ఉన్నారనంటే జీవము కలిగిన దేవుడు అక్కడే. హల్లెలూయా. నేను నర్సీపట్నంలో బీసీ కాలనీలో దేవుని పరిచయం చేస్తున్నాను. జోగంపేట అలాగే గుండుపాల మరొక ప్రాంతాల్లో దేవుని సేవలో ముందుకు వెళ్తూ ఉన్నాను. నర్సీపట్నంలో 700 రూపాయలకి రెంట కట్టుకోలేనటువంటి జీవితం మాది. నీకు ఒక మాట చెప్తున్నాను, ఈరోజు సంఘం కూడా మీరు బలపరచబడాలి. ఎందుకనంటే మేము ప్రకటించే దేవుణ్ణి మీరు కూడా కలిగి ఉన్నారు కనుక, మేము నమ్మిన దేవుణ్ణి మీరు కూడా నమ్మిక కలిగి ఉన్నారు కనుక, మా జీవితాల్లో ఏ అద్భుతాలు చేసే దేవుడో అదే అద్భుతాలు కల్లారా కూడా మీ జీవితాల్లో అక్షరముల జరిగించగలిగిన దేవుడు కనుక నేను మీకు చెప్పగలుగుతూ ఉంటున్నా. 700 రూపాయలకి నర్సీపట్నంలో రెంట కట్టుకోకపోతే 2 వీధులు మారాం. ఎందుకని తెలుసా? ఇంటి రెంట కట్టలేదని వీధిలో నిలబెట్టి తిట్టారని ఆ వీధంతా దగ్గర కూడా అవమానం జరిగింది. ఇంకా తలెత్తుకొని ఏ రోజు ఉదయమే లేచి వీధిలో తిరుగుతామని వెంటనే ఆ వీధిని ఖాళీ చేసి మరొక వీధిలోకి వెళ్ళిపోయాం. ఆ కాలనీని ఖాళీ చేసి మరొక కాలనీకి వెళ్ళిపోయాం. అక్కడ అదే పరిస్థితి జరిగింది. ఇవన్నీ కూడా మా యొక్క అత్తగారికి తెలిసి, మా అత్తగారి తాలిక వాళ్ళందరికీ తెలిసి, ఒక ఆడపిల్ల పోషించలేనోడు ఎందుకు పెళ్లి చేసుకోవాలని ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉండేవారు. నా భార్యను పిలిచి మంచి మంచి ఉద్యోగస్తులు వచ్చి పెళ్లి చేసుకుంటామనంటే నువ్వేమాత్రం కూడా పెళ్లి చేసుకోకుండా చివరికి ఒక దిక్కు మొక్కు లేనటువంటి వాడిని, చివరికి ఒక ఆడపిల్లని కూడా పోషించలేనటువంటి వాడిని పెళ్లి చేసుకున్నావు, నీ జీవితాన్ని నీవే చేతులారా పాడు చేసుకున్నావు అని మాట్లాడేవారు. మా అత్తగారు కనబడితే ఇలా మాట్లాడేవారు, ఒక పిల్లని ఒక ఇంటికి ఇవ్వాలనంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. ఎటువైపు చూడకుండా అటువైపు తల్లిదండ్రులు ఉన్నారా లేదా, వాడికి ఏమన్నా ఉందా లేదా, ఇలాంటివి ఏమీ చూడకుండా చివరికి ఒక దిక్కు మొక్కు లేనటువంటి వాడికి ఇచ్చావు, చేతులారా నీ పిల్ల జీవితాన్ని నువ్వే పాడు చేస్తావంటారు. నేను ఆ వీధిలో నుంచి నేను వస్తూ ఉంటే నన్ను ఆ మాత్రం దూరంగా చూసి సూటిపోటు మాటలు, ఎక్కడి నుంచో వచ్చి పడ్డాడు మా కుటుంబాల్లో రోడ్డు మీదకి ఏడ్చడానికి. దేవుడంట, దేవుడి సేవకుడంట, ఇష్టం వచ్చినట్టు నన్నంటూ దేవుడిని కూడా తక్కువ చేసి మాట్లాడేవారు. ఇంకా చివరికి నేను ఒకటే నిర్ణయించుకున్నాను, బ్రతకటం కంటే చావటమే మంచిది అని. నేను ఒక్కడిని చనిపోతే ఎంతమంది మాట పడకుండా ఉంటారంటే నా భర్తని, నా భార్యను, మా అత్తగారిని, దేవుణ్ణి కూడా ఎవరు కూడా మాట్లాడరు కదా. నేను ఒక్కడనే చనిపోతే ఇవన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుందని చనిపోదామని నిర్ణయించుకున్న సమయం అందు ఆ మధ్యరాత్రి వేళ కృప కలిగిన దేవుడు నన్ను బ్రతికించాడండి. నేను చాలా షార్ట్ కట్ గా చెప్తున్నాను, ఎందుకంటే గతంలో కొంతమంది విన్నారు కనుక, కొంతమంది మా సేవకులు కానీ అలాగే కొంతమంది బిడ్డలు వెళ్ళారు కనుక చాలా షార్ట్ కట్ అనమాట. నా సాక్షులు సుమారు 45 నిమిషాలు గట్టిగా కట్టకట్టమని కొడితే, కానీ ఈరోజు వాక్యం చాలా శ్రేష్టమైనది కనుక నేను నా గురించి కొన్ని పరిచయ వాక్కుల్లో ఈ విధంగా నేను చెప్పగలుగుతూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైనా నా సాక్ష్యాన్ని క్లుప్తంగా వినాలని అనుకుంటే పాస్టర్ నోవాహ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉంటారు. పాస్టర్ NOVAH యూట్యూబ్ ఛానల్లో నా సాక్ష్యం క్లుప్తంగా ఉంటుంది. మీరు క్లుప్తంగా వినాలని ప్రభు నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఆ రాత్రి నేను చనిపోదామని వెళ్ళిపోయిన సమయం అందు
ట్యాబ్లెట్స్ పట్టుకొని చివరిగా దేవుని దగ్గర అడుగుతున్నాను, ఈ రాత్రి నేను చనిపోతాను ప్రభువా, చనిపోయినా నేను మీ దగ్గరికి అయితే రాలేను, ఎందుకనంటే బలవంతపు మరణం అది నరకమునకు దారి తీస్తుందని తెలుసు. కానీ నేను భూమి మీద బ్రతికేంత మందిని బాధ పెట్టే కంటే చావటమే మంచిదని నేను తీర్మానం చేసుకొని దేవుని దగ్గర అడిగితే, ఆ మధ్యరాత్రి వేళ దేవుని స్వరం నాకు వినబడుతూ ఉంది, ఎందుకైనా నేను నిన్ను బ్రతికించేదనే మాట. ఆ మాట వినబడి నాకు జీవితంలో నా జీవితం అంతా కూడా ఒక స్క్రీన్ మీద ప్లే అయినట్లు దేవుడు నాకు చూపిస్తూ ఉంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నవాడిని ఏ స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడో. కృప కలిగినటువంటి దేవుడు ఆ రాత్రి మాట్లాడగా వెంటనే నేను దేవుడి దగ్గర పశ్చాత్తాపడి దేవుని దగ్గర మాట ఇచ్చి టాబ్లెట్స్ వదిలిపెట్టి వెంటనే ప్రభుత్వం చెప్పాను, ప్రభు నేను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నన్ను క్షమించండి, ఇక మీదట ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం, కష్టమైన బాధ అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా ఆకలైనా దప్పికైనా మీ కొరకు నేను నిలవబడతాను ప్రభు అని ఆ రాత్రి టాబ్లెట్స్ వదిలిపెట్టి ఇంటికి వచ్చి పడుకున్నానండి. కృప కలిగినటువంటి దేవుడు దీవించడం ప్రారంభించాడు, పరిచర్యలు ఇవ్వటం ప్రారంభించాడు, అనేక మంది సేవకులను పరిచయం చేయడం ప్రారంభించాడు. 700 రూపాయలకి నర్సీపట్నంలో రెంట కట్టుకోలేనటువంటి మా జీవితం నర్సీపట్నంలో ఇప్పుడు రెంట కట్టుకునే పని లేకుండా దేవుడు చేశాడు. 100 రూపాయలు ఉంటే కరెంట్ బిల్లు కట్టుకుందాం అనుకునేటువంటి మా జీవితం ఇంటి ఓనర్ వచ్చి ఇంటి రెంట కోసం తిట్టి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఈ పోర్షన్ పక్క పోర్షన్ ఎలాగైతే ఉందో మేము ఈ పోర్షన్లో ఉంటే అవతల వరకు ఆ పోర్షన్లో ఉంటే ఈ 2 పోర్షన్లకు ఒకే కరెంట్ మీటర్ అనమాట. మేము కరెంటు బిల్లు కట్టకపోతే వారు కూడా పైన పడిపోయేది ఆ బిల్లులో. వారు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. 100 రూపాయలు ఉంటే కరెంటు బిల్లు కట్టుకుందాం అనుకుని ఆశపడేటువంటి మా జీవితాల్లో నర్సీపట్నంలోనే ఎన్నో సభలు చార్లెస్ పి జాకబ్ గారితో కానీ జపానీ శాస్త్రి గారితో కానీ ఇంకా చాలా మంది గొప్ప గొప్ప సేవకులు బెంగళూరు ఫోర్ట్ గారితో కానీ ఇంకా చెప్పాలంటే చాలా మంది సేవకులు ఉన్నారు. ఇంత గొప్ప గొప్ప సేవకులతో లక్షలు వేలు ఖర్చు పెట్టి మహాసభలు ఏర్పాటు చేసే కృప ఈ దీనుడు దేవుడు అనుగ్రహించాడండి. ఒక 1000 రూపాయలు ఉంటే బియ్యం తెచ్చుకొని తిందాం అనుకునేటువంటి మా జీవితాలు ఆకలితో అలమటించిపోయేటువంటి బ్రతుకుల్లో ఒక 1000 రూపాయలు ఉంటే కొంచెం బియ్యం అన్న తెచ్చుకొని పోషింపబడదాం, ఒక నెల రోజులైనా వస్తుందనుకొని మేము ఆ బియ్యం బస్తా కొరకు మేము ఎదురు చూసేటటువంటి మా జీవితాల్లో కృప కలిగిన దేవుడు ఎంతగా దీవించాడనంటే కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో కూడా ఎన్నో వందల మందికి నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ కిరాణా సరుకులు కూడా పంపిణీ చేసే కృప ఈ అల్పులను దీనుడికి గొప్ప సహాయం చేశాడు. ఇది నా గొప్ప వరకు చెప్పట్లేదు, నన్ను దీవించిన దేవుడే మిమ్మల్ని కూడా దీవించక మానడు అని చెప్పగలుగుతున్నాను. నన్ను ఆశీర్వదించిన దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని చెప్పగలుగుతున్నారు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయనకు మొరపెట్టే వారందరికీ సమీపస్తుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుని బట్టి ఈరోజు నేను ప్రవచన వాక్కుగా పలుకుతున్నాను. దైవజనుడు డేవిడ్ రాజు గారి పరిచర్యను దేవుడు విశాలపరచబోతున్నాడు, దేవుడు వృద్ధి కలుగుతూ ఉంటున్నాడు. ఈరోజు దైవజనులు ఒక్కొక్కరు మాట్లాడేటువంటి మాటల్లో సంఘమును గురించి సేవకుని గురించిన ప్రతి మాట కూడా ఆయన సఫలము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతూ ఉన్నానంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక సేవకుడిని ఒక ఎచ్చులోనికి తీసుకొని పోవడం. దేవుడు ఆయనకున్నటువంటి క్రమ పద్ధతి ఏంటంటే అంచులంచులు మట్టుకు తీసుకొని వెళ్ళడం. ఆయనకున్న మనసు అలాంటిది. అందుకనే బైబిల్ చెప్తూ ఉంటుంది, ఇదిగో ఆ యోసేపుని గురించి అనుకుంటా దావీదుని గురించో దేవుడు ఏం చేశాడంటే అంచులంచుల మట్టుకు యోసేపు దేవుడని యెహోవా యోసేపుకు తోడై ఉండేను కనుక యోసేపును దినదినము దేవుడు ఏం చేస్తున్నాడంటే అభివృద్ధి చేస్తూ వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. ఈరోజు దినదినం అంటే దేవుడు స్టెప్ బై స్టెప్ దేవుడు ఎందుకు ఇంపజేస్తాడు. హల్లెలూయా. మొన్నటి దినాన్ని మా చర్చ్ మెంబర్ ఒక ఆయన మోజెస్ అని ఆయన ఎలా తన తమ్ముడు కొరకు అంటున్నాడు. చర్చ్లో కూర్చొని ఏమన్నాడంటే, పాస్టర్ గారు మా తమ్ముడికి ఇప్పుడు సిటీ కానిస్టేబుల్లో జాబ్ వచ్చింది, కానీ అతనికి ఉండేటువంటి గోల్ ఏంటంటే ఎస్ఐ అవ్వాలనుకుంటున్నాడు. చాలా ప్రయత్నించాడు, ఒక మార్క్ దగ్గర పోయిన సార్ లాస్ట్ టైము అంటాడు. అప్పుడు నేనేమన్నానంటే దేవుడు ఇస్తాడు. నా దేవుడు ఎవరనంటే ఒక స్టెప్ వేసి ఆ స్టెప్లో కృతజ్ఞత కలిగి నమ్మకంగా ఉంటే మరొక స్టెప్లోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఈరోజు సంగమా దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చేటటువంటి కొంచెము వాటిలోనైనా
కృతజ్ఞత కలిగి నమ్మకం కలిగి నువ్వు ఉండగలిగితే నా దేవుడు ప్రతి వాటి మీద దృష్టి పెట్టే దేవుడై ఉన్నాడు. ఆయన దృష్టి పెట్టే దేవుడై ఉన్నాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనం దగ్గరికి రండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారు తినమేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ఈ సంఘటన మనకు ఆలోచన చేస్తే 3 దినాలు ఎక్కడున్నారో తెలుసా? ప్రభు దగ్గర ఉన్నారు. ఈ 3 దినాలు వారు ఏం చేస్తారో తెలుసా? ఉపవాస ప్రార్థనలు చేశారు. ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. దేవుని వాక్యాన్ని విన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే దేవునితో సహవాసం చేశారు వారు. హల్లెలూయా. దేవునితో సహవాసం చేసేటప్పుడు వారికి ఏం కలగలేదనంటే ఆకలి కలగలేదు. ఆకలి వేయలేదు. ఇంక 3 దినాలు అయిపోయిన తర్వాత వెంటనే శిష్యులను పిలిచి ప్రభు అంటాడు, ఇదిగో జనులు నేటికి 3 దినాలు నా యొద్ద ఉన్నారు. అంటే తన దగ్గర ఉండేటువంటి జనులను ఎన్ని రోజులున్నారో కూడా దేవుడు లెక్కించాడు. అక్కడ ఒక మనిషి దగ్గర పెట్టి సాకిరీ చేసినా గానీ అది లెక్కించేటటువంటి వాడుగా ఉన్నాడు ఒక మనిషి. ఒక మనుషుడి దగ్గర ఎంత సేవ చేసినా గానీ, ఎంత నమ్మకంగా ఉన్నా గానీ, సంవత్సరాలు కాదు కదా, నీ కష్టాన్ని కాదు కదా, నీ నమ్మకాన్ని కాదు కదా, నీ ఉండేటువంటి రోజులను కూడా లెక్క చేయడు. కానీ నా దేవుడి దగ్గర నువ్వెన్ని దినాలు ఉన్నా గానీ నా దేవుడు లెక్కించేవాడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని ఈరోజు ఈ 21 దినముల యొక్క ఉపవాస కూడికలలో ముగింపులో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 21 దినాల్లో ఎంతమంది ఉపవాసముని దేవుని సన్నిధిలో మొరపెట్టారో ఉన్న ప్రతి వారిని కూడా లెక్కించి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. లెక్కించే దేవుడు ఓరకనే వెళ్ళిపోలేదు, ఓరకనే వదిలిపెట్టలేదు. దేవుడు వాక్యం మీద రాయబడుతుందో తెలుసా? వారి మీద కనికర పడ్డాడు అని. ఏం చేశాడట? కనికర పడ్డాడు. ఇప్పుడు దేవుడి కనికర పడటం వరకే ఉపవాసం, దేవుడి కనికరం పడటం వరకే తిండి మానేసి దేవుడితో సహవాసం చేయటం. ఎందుకని? ప్రభువా నా సేవను మీరు దృష్టి ఉంచండి, మహాభివృద్ధిలోనికి తీసుకుని వెళ్ళండి. ఆయన కనికర పడటం కొరకు ప్రయత్నాలు. మన కష్టాల నుంచి గట్టెక్కించాలి, మనకున్న ప్రతి పరిస్థితుల నుంచి బయటకు రావాలి. దేవుడు కనికరిస్తే తప్పక మనం బయటకు రాగలుగుతాం. దేవుడు కనికర పడతాడు ఎప్పుడో తెలుసా? ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన దగ్గర నువ్వు ఉన్నప్పుడు, ఆయన పాదాలు పట్టుకునేటప్పుడు. అందుకనే నినివే పట్టణస్థులు వారు దేవుడి దగ్గర దేవుని పాదాలు పట్టుకొని దేవునితో సహవాసం చేశారట. అల్పులేమి, గనులేమి, రాజులే అందరితో సహితం, చిన్న పిల్లలతో సహితం, పశువులతో సహితం అందరూ కూడా ఏమీ తినలేదు. అందరూ ఉపవాసము చేసిన వారై ఉన్నారు. ఉపవాసం చేస్తే వారి మీద దేవుడు కనికర పడ్డాడు కనుకనే వారి మీదకు రావలసిన ఉగ్రత తప్పించబడింది. దేవుడు కనికర పడ్డాడు. దేవుడు కనికర పడితే మనకు ప్రయోజనం కలుగుతుంది. దేవుడు కనికర పడితే మన జీవితాల్లో మేలు జరుగుతుంది. హల్లెలూయా. నాయీరు అనబడినటువంటి ఒక గ్రామంలో ఒక విధవరాలకు ఉండేటువంటి కుమారుడు చనిపోయాడు. చనిపోయేటప్పుడు అందరూ కూడా వచ్చి ఆమెను ఓదారుస్తూ ఉంటున్నారు. ఓదార్చినా కానీ ఒకగానొక కొడుకు కదా, ఓదార్చే వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటున్నారు. అయ్యో కొన్ని దినాల క్రితమే తన భర్త చనిపోయాడు, ఒక్కగానొక కుమారుణ్ణి అన్ని ఆయనే కదా అనుకొని అల్లారు ముద్దుగా పెంచుకొని ఆ కుమారుడు పెద్ద అయిన తర్వాత ఆ కుమారుడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు ఒంటరి అయిపోయింది, ధైర్యం లేకుండా మిగిలిపోయింది. రెండవది ఏంటంటే కుమారుడి మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా నిరాశ అయిపోయాయి అని చెప్పుకొని ఆలోచన చేస్తూ ఇంకా భర్త అంటవా కొన్ని రోజుల్లో వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల క్రితం ఇప్పుడు కుమారుడు వెళ్ళిపోయాడు, పాపం ఒక్కరితో అయిపోయిందని అమ్మ ఏడవకలే, ఇంక పోయినోడిని ఏం తీసుకొస్తావులే,
దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడులే, మనం కూడా ఆయన దగ్గరికే కదా వెళ్ళాలని వాదారుస్తున్న వారు కొంతమంది ఉన్నారు. అయినా కానీ వాదార్పు నవ్వట్లేదు ఆ తల్లే. ఎందుకన్నా తెలుసా? కుమారుడి మీద ఆశలు పెట్టుకుంది, నిరాశ అయిపోయాయి. కుమారుడే అన్ని అని అనుకున్నది, ఏమాత్రం కూడా కుమారుడు తన దగ్గర లేడు. ఇంకా కుమారుడు మరలా వస్తాడని అనుకుంటే మాత్రం తిరిగి రాని లోకానికి మాత్రం వెళ్ళిపోయాడు. ఒంటరి జీవితంలో ఉండిపోయిన పరిస్థితుల్లో ఏడుస్తూ ఉన్న వేళ ఏసయ్య నాయను అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ పరిస్థితిని చూసి, మీరు ఆ వాక్యాన్ని మీరు చదువుకుంటే ఇంటికి వెళ్ళాక, ఆమె మీద కనికరపడి అని ఉంటారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? కనికర పడ్డాడు. నా దేవుడు ఎవరి మీద కనికర పడతాడో తెలుసా? ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చే వారి మీద కనికర పడతాడు. ఆమె ఏడుస్తూ ఉంటూ ఉంది. ఆమె మీద దేవుడు కనికరపడి వెంటనే పాడి దగ్గరికి వెళ్ళి పాడిని మోసేవారిని నిలిపి పాడిని ముట్టుకోగా, ఏ కుమారుడి విషయంలోనైతే ఏడుస్తూ ఉంటుందో, ఏ ఆశలు నిరాశ అయిపోయాయని ఏడుస్తూ ఉంటుందో, ఆయన కనికరపడి ఆ కుమారుణ్ణి మరలా తన చేతికి అప్పగించాడు. ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో ఏడవగలిగితే, దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే, దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ఆయనతో నీవు సహవాసము చేయగలిగితే, నా దేవుడు నీ మీద చూపించేదేంటో తెలుసా? కనికరం. కనికరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కనికరము చూపించగా మన జీవితాలు గొప్ప ధన్యకరంగా మారుతాయండి. అందుకని అక్కడ రాయబడిన విషయం ఏంటో తెలుసా? నేటికి జనులు నా దగ్గర 3 దినాలు ఉన్నారు అని చెప్పి, వారు తినటానికి ఏమీ లేదు అని చెప్పి ఇలా అంటాడు. వారి మీద కనికర పట్టి ఇలా ఆ వారితో అంటాడు, వారికి భోజనం మీరే పెట్టండి అన్నాడు. వీరికి ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయారంటే షాక్లోకి వెళ్ళిపోయారు. ఏంటయ్యా, ఒక ఇంటికి ఒక 10 మంది సడన్ గా భోజనానికి వస్తేనే 10 మందికి భోజనం తయారు చేయాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు. ఓకే, చేద్దాం అనుకోండి, కానీ సామాన్లు తెచ్చేసరికి చాలా టైం. సరే చేద్దాం అనుకోండి, ఇదిగో సామాగ్రి కానీ, వంట సామాగ్రి కానీ, ఈ వంటకు తయారు చేసేటువంటి అన్ని పరికరాలు కూడా సిద్ధం చేసుకోవాలంటేనే చాలా సమయం అయిపోతుంది. ఎందుకని ఒక్క 500 మందికి మన ఇంట్లో ఫంక్షన్ చేసాం అనుకో, ఎన్ని రోజుల నుంచి కష్టపడతారు చెప్పండి? నాన్ స్టాప్ గా 1 రోజుల నుంచి కష్టపడతారు. నాన్ స్టాప్ గా 1 రోజుల నుంచి కష్టపడతారు. ఇప్పుడు అక్కడ 500 మంది కాదు, కేవలం పురుషులు లెక్క పెడితేనే 5,000 మంది. మరి స్త్రీలు ఎంతమంది ఉంటారో అన్ని వేల మందికి భోజనం పెట్టాలంటే ఇంకా కొన్ని రోజుల వరకు వస్తుండవలసిందే. హల్లెలూయా. యేసు ప్రభు వారి వైపు వారు తేరి చూస్తూ ఉంటే, యేసు ప్రభు వారు ఇలా అంటున్నారు, వారి ఇళ్ళకి పంపించేస్తే తినేసి వచ్చేస్తారు కదా అంటున్నారు యేసు ప్రభు శిష్యులు. మన వాళ్ళంతా కూడా చాలా తేలికైపోవాలన్నమాట. ఇంటికి వెళ్తే తినేసి వచ్చేస్తారు కదా అంటే, అప్పుడు నా ప్రభు ఏమన్నాడో తెలుసా? వారు ఇంటికి వెళ్ళే మధ్యలో మోర్చిల్లిపోతారేమోనని దేవుడు మాట్లాడతాడు. అంటే దేవుని దగ్గర దేవునితో సహవాసం చేసే వారి మీద ఒకటి దేవుడు కనికర పడతాడు, 2 వారి ఆరోగ్యాన్ని కూడా దేవుడు పట్టించుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది దగ్గర నువ్వు ఉండొచ్చు, చాలా మందికి నువ్వు సహాయం చేయొచ్చు, చాలా మందికి నువ్వు మేలుకరంగా ఉండొచ్చు, చాలా మందికి నీ వంతుగా నీవు కష్టాన్ని, శ్రమను, ధనాన్ని హెచ్చించి వెట్టి సాకిరీ చేయొచ్చు. కానీ నీ ఆరోగ్యాన్ని పట్టించుకుని నాదుడు ఉండడం, అవసరమైతే నువ్వు ఎలా ఉన్నావని పలకరించే నాదుడు కూడా ఉండడు. కానీ నా దేవుడు ఎవరు అనంటే, నీవు దేవుడి దగ్గర ఉండగలిగితే ఆయన నీ మీద కనికర పడడమే కాదు, కానీ 2వది ఆయన నీ ఆరోగ్యం విషయంలో కూడా బాధ్యత తీసుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆరోగ్యం విషయంలో కూడా బాధ్యత తీసుకుంటూ ఉంటున్నాడు. అందుకనే ఈరోజు మనం ఎవరితో సహవాసం చేయాలి అనంటే దేవునితో సహవాసం చేయాలి. కొంతమంది మూర్ఖులు ఎలా అనుకుంటారట, ఏమన్నా తెలుసా? ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోబు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం, యోబు గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి రండి. 34:9
నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రము ప్రయోజనము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు అనుంది. ఇక్కడ వాడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నరుడు దేవుడితో సహవాసం చేస్తే ఏం ప్రయోజనం అనుకుంటున్నాడు. నరుడు దేవుడి దగ్గర ఉంటే ఏం ప్రయోజనం అనుకుంటున్నాడు. నరుడు దేవుడితో గడిస్తే ఏం ప్రయోజనం అనుకుంటున్నాడు. ఈ మాట మీరు చాలా మంది ఒకవేళ ఎలా అనుకుంటే నేనేమంటారో తెలుసా? మూర్ఖుడవి అంటారు. ఎందుకనంటే మన దేవుడితో గడపకపోతే మరి ఎవరితో గడిపితే ప్రయోజనం కలుగుతా చెప్పు? ఈ లోకంలో ప్రయోజనకరముగా ప్రయోజనాన్ని, మేలును, క్షేమాన్ని, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇచ్చే మనుషుల్లో ఎవరి దగ్గర లేదు. మరి దేవుడు అక్కడే మనకు ప్రయోజనాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర గడపకపోతే మరి ఎవరి దగ్గర గడిపితే మనకు ప్రయోజనం? ఇక్కడ అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నరుడు దేవుడితో సావాసము చేయుట ఏ ప్రయోజనములే అనుకుంటున్నారట. కొంతమంది ఇలాగే నీతో అంటూ ఉంటున్నారు, ఏమా కష్టాలన్నీ అలాగే ఉన్నాయి కానీ దేవుడి దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనం వచ్చింది ఏంటి నీకు అంటారా? బాధలన్నీ అలాగే ఉన్నాయి, రోగం అంతా అలాగే ఉంది, అప్పులన్నీ అలాగే ఉన్నాయి, ఇబ్బందులన్నీ అలాగే ఉన్నాయి, సంవత్సరాలు మారుతూ ఉంటున్నాయి కానీ నీ పరిస్థితి మారట్లేదు, ఇంకెప్పుడు అలాగే ఉంటున్నావు కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళాం ఏం ప్రయోజనం? కానీ ఈ రోజు నువ్వు గమనించు, ఇందాక దైవజనులు ఒక మాట హేబేలు గారు అనుకుంటా మాట్లాడారు, తగిన సమయమందు నా దేవుడు ఆశీర్వదించే దేవుడు అయ్యాడు. నువ్వు నిలవబడు చాలు. నువ్వు నిలవబడితే నా దేవుడు ఏం చేయగలడో తెలుసా? ఆయన తగిన సమయమందు మనల్ని హెచ్చించు దేవుడై ఉన్నాడు. కళ ఒకటి, ఉండేటువంటి స్థలం ఒకటి. మనవాడది ఎవరు? యోసేపు. కళ ఒకటి, ఉండేటువంటి స్థలం ఒకటి. కళ ఒకటి, పరుగులు తీసేటటువంటి స్థలం ఒకటి. కళ ఒకటి, అందరి దగ్గర మాట్లాడేటువంటి స్థలం ఒకటి. కళ ఒకటి, అతని మీద అసూయ పడేటువంటి మనుషులు ఒకటి. అయినా కానీ గుంటలో ఉన్నప్పుడు ఏంటి ప్రభు నాకు ఇచ్చేటటువంటి కళ ఏంటి, నన్ను ఎలా తీసుకొని వెళ్తానన్నావేంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని ఏ రోజు అడిగాడా? చెరసాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, చెరసాల వెనకాల ఉన్నప్పుడు కూడా నన్ను ఎక్కడ ఉంచుతానన్నావు, ఇప్పుడు ఎక్కడ ఉంచావని అడిగాడా? తగిన సమయం కొరకు ఎదురు చూశాడు. రానై వచ్చింది సమయం. నా దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించి ఎక్కడ కూర్చున్నబెట్టాలి అక్కడ కూర్చున్నబెట్టాడు. హల్లెలూయా. నా దేవుడికి తెలుసు ఎక్కడ ఎప్పుడు ఒక వ్యక్తిని హెచ్చించాలి అన్నదే. కానీ మనకేంటంటే తొందరగా అంతానా ప్రతిదీ కూడా ప్రార్థన, ఎట్లా ప్రార్థన చేస్తే అట్లా జరిగిపోవాలి. అంత మ్యాజిక్ చేస్తుంది మనకంతా. ఇప్పుడు ఇలా ప్రార్థన చేయగా వెంటనే జరిగిపోవాలి. ఎదురు చూడటం మాత్రం ఉండదు, కనిపెట్టడం మాత్రం ఉండదు. ఒకవేళ 2-3 పర్యాయములు ప్రార్థన చేస్తామంటే 4వసారి మానేస్తాం. ఇంకా మానేసి ఇంకెప్పుడు చేస్తానులే అనుకొని నీ భ్రమతోనే, ఇదిగో నేను ప్రేమిస్తున్నానేమో దేవుడు చేస్తాడని ఇంకా ఆయన చెయ్యలే అని అనుకునేటువంటి చివరికి నువ్వు అనుకొని చివరికి ఎవరిని చేతకాని వాడిగా మార్చేసుకుంటావో తెలుసా? దేవుడే చెయ్యట్లేదేమోనని దేవుడిని చేతకాని వారిగా మార్చేసుకుంటాం. నా దేవుడుకి అసాధ్యమని ఏమీ కూడా లేదు. ఆయన తగిన సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కార్యాన్ని చేయటానికి నా దేవుడు తగిన సమయాన్ని చూస్తున్నాడు. నా జీవితంలో కూడా చాలా పర్యాలు అలాగే నేను సేవ ప్రారంభంలో అనుకున్నాను. నేను ఏంటి ప్రభువా, ఈ చిన్న వయసులో సేవకు రమ్మన్నా వచ్చాను, కానీ వయస్సుకు మించినటువంటి కష్టాలు ఏంటి, నాకు వయస్సుకు మించినటువంటి కష్టాలు ఇవన్నీ నాకు అవసరమా అని నేను మరలా వెనకకు వెళ్ళిపోయేద్దాం అనుకునే ఆలోచనలో మళ్ళా దేవుడు నన్ను బలపరిచేవాడు. నిలబడు అని నిలిచి ఉన్నాను, ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు దీవించడం ప్రారంభించాడు. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా అనేక ప్రాంతాలలో దేవుడి కొరకు వాడుకునే కృప దేవుడు ఇచ్చాడు. చార్లెస్ పి జాకబ్ గారి మందిరంలో 2 వర్తమానాలు అందించే కృప దేవుడు అనుగ్రహించాడు. మంగాచార్యులు గారితో కానీ, కరుమూసి గారితో కానీ, ప్రేమరాజు గారితో కానీ, దహించోట్ని థామస్ గారితో కానీ, అలాగే బాపట్లలో కూడా మేము కృపా మినిస్ట్రీ మ్యాథ్యూస్ గారు, నేను ఒకే వేదికని, ఇలా ఎన్నో గొప్ప గొప్ప సేవకులను ఒకే వేదిక మీద పంచుకొని దేవుని సేవలో వాడబడే కృపను అనుగ్రహించాడండి. ఎందుకని తెలుసా? మనము నిలిచి ఉంటే తగిన కార్యం వచ్చేవాడు దేవుడు అక్కడే. మనము నిలవబడటం
చాలా ప్రాముఖ్యం. అక్కడే నిలబడలేకపోతున్నాం కదా. నిలబడితే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, మనం ఇందాక చదువుకున్నాం, నేటికి వీరు మన యొద్ద 3 దినాలు ఉన్నారు. నేటికి వీరు నా యొద్ద 3 దినాలు ఉన్నారు. వారి మీద కనికర పడ్డాను, వారి ఆరోగ్య విషయంలో కూడా నేనే జాగ్రత్త పడుతూ ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే ఇదంతా కూడా ఎందుకు మీతో చెప్పగలుగుతూ ఉన్నాను అంటే, ఇదంతా ఎందుకు చెప్పగలుగుతున్నంటే, మనము దేవునితో సహవాసం చేస్తే ఆ సహవాసం నిష్ప్రయోజనము కాదు అని చెప్పాలి. హల్లెలూయా. అక్కడ ఇందాక ఏమన్నాడు ఆయన, ఒక ఆయన, నరుడు దేవునితో సహవాసం చేస్తే ఏ ప్రయోజనం అని అడుగుతాడు. కానీ భక్తుడు ఏమంటాడో తెలుసా? అదే యోబు గ్రంథంలో ఏమంటాడో తెలుసా? ఇదిగో దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానమును అలాగునే నేను మేలు కలుగును అన్నాడు. మూర్ఖుడు మాట్లాడేది దేవునితో సహవాసం చేస్తే ఏం ప్రయోజనం? భక్తుడు మాట్లాడేది దేవునితో సహవాసం చేస్తేనే రా బాబు సమాధానం మేలు జరుగుతుంది అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎవరితో సహవాసం చేయాలి చెప్పండి? దేవునితో సహవాసము చేయటం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈరోజు ఒక వర్తమానం, ఒక అంశం తీయాలనుకున్నా, కానీ సమయం లేదు. పాస్టర్ గారితో దాకా నుంచి నేను ఎవడుగుతున్నానంటే, పాస్టర్ గారు టైం ఎప్పుడు, ఎందుకంటే మనకు ఆకలేసే టైంలోనే ప్రసంగం అన్నమాట. హల్లెలూయా. ఈ టైం అంతా ఏంటి? ఇప్పుడు రోజులుంటాయి. మీరు కూడా కొంతమంది, మీరు కూడా మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయడానికి, అంటే బుజ్జగించడానికి ఏమీ లేదులే. ఎందుకంటే మీరు కూడా 12 గంటలకు దాటిపోయి వచ్చినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ బయట నుంచి ఏ బేలుగా తగ్గించి వచ్చిన వాళ్ళు కాదమ్మా, ఇక్కడ వచ్చిన ఆ టైంకి వచ్చినారు. కానీ వీళ్ళు కేవలం ఇవాళ టైం అనుకుంటా 12 నుంచి 3 అనుకుంటా. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో సంతోషించి ఆనందించే వారమై ఉన్నాం. హల్లెలూయా. మనం ఎవరి సన్నిధిలో ఉన్నామో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం ఎలా కూడుకుంటున్నాం? ఒక సంఘముగా కూడుకున్నాం. సంఘం అంటే ఒక ఆత్మీయ కుటుంబం, ఒక ఆత్మీయ కుటుంబం. అందుకనే సంఘంలో ఎవరికి కష్టం వచ్చినా అందరూ ఎందుకు కలిసి కట్టుకెళ్తారు? ఆత్మీయ కుటుంబం కాక. ఈ సంఘమును ఎవరు ఏర్పాటు చేస్తారని అంటే, మనుషులు ఏర్పాటు చేస్తే సంఘం ఎప్పటికీ నిలబడతారు. దేవుడే సంఘాన్ని ఏర్పాటు చేసి దేవుడే సంఘాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని సంఘము ఎవరు సంపాదించుకున్నారనంటే దేవుడు సంపాదించుకున్నాడు. అందుకని బైబిల్ చెప్తూ ఉంది, విలువ పెట్టి కొనబడినది దేవుని సంఘం. విలువ పెట్టి, ఏంటి విలువ పెట్టి అన్నాడనంటే, ఆయన తన అమూల్యమైన రక్తముని ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు. అందుకని ఇప్పుడు ఆ సంఘం ఒక ఆత్మీయ కుటుంబంగా మారింది. ఇప్పుడు ఆ సంఘం దేవుని ప్రేమ కలిగి ముందుకు వెళుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ సంఘము బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు. అలాంటి కుటుంబాల వల్లే ప్రతి సంఘము మారాలని కోరుకుంటున్నారు. ఏ కుటుంబాల వల్లే మారాలనుకుంటున్నాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో కొంతమంది కుటుంబాలు మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు నేనేమన్నా, సంఘం అంటే ఒక ఆత్మీయ కుటుంబం అని చెప్పాను. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కొంతమంది ఆత్మీయ కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు అలాగా మనము కూడా ఆత్మీయ కుటుంబాల వల్లే ఒక సంఘము మార్చబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అబ్రహాము కుటుంబం కొరకు ఆలోచన చేస్తే, అబ్రహాము కుటుంబంలో మనకు కనబడేది ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా కనబడదు. హల్లెలూయా. దూతలు రాగా వెంటనే పరిగెత్తుకొని అబ్రహాము చేర్చుకోగా, ఇంకా వెంటనే ఇంటిలోనికి పరిగెత్తి, వెంటనే ఎవరు? అబ్రహాం గారు తన భార్య అయినటువంటి సారాతో మాట్లాడగా, వెంటనే సారా కూడా రెండవ మాట మాట్లాడకుండా యజమానుడు చెప్పినటువంటి మాట చేసి మరలా పనివానికి కూడా పనిపెట్టాడు అక్కడ. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు అందరూ తలోక చెయ్యి వేస్తే దేవుని పని సంపూర్ణమవుతుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఆయన పరిగెత్తి భార్యకు చెప్పి, ఆయన పరిగెత్తి ఒక పశువుని తీసుకొని, ఆయన పరిగెత్తి అది మరలా పనివానికి అప్పగించి, ఇలా అందరికి పని అప్పగించాడు. అందుకనే సంగమా,
నీవు ఆత్మీయ కుటుంబంగా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా తలోక చెయ్యి వేస్తేనే కానీ దేవుని పని సంపూర్ణం కాదు. ఒకరిని మీదే మనం పని వేయటం కాదు. కొంతమంది ఎలా ఏమంటారో తెలుసా, ఆయన ఉన్నాడు కదంటండి, ఆయనకి చెప్పవచ్చు కదా, ఆయన ఉన్నాడు కదంటండి, ఆయన జరిగించవచ్చు కదా అనుకునేటువంటి మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈరోజు ఓకే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తగా మైక్ ఆఫ్ చేసేద్దాం, మీరు వినండి జాగ్రత్తగా. హల్లెలూయా. ఓకే, మనకు మాట్లాడు అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అటువైపు తిప్పేసానమ్మా, మీ వైపు తిప్పేసుకోండి, చెవులు కొంచెం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఇంకొక 10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. ఇప్పుడు అబ్రహాం ఇంటిలోనికి అబ్రహాము వెళ్ళి భార్యకును పనివారికి తను పని చేసిన వారిగా కనబడుతున్నాడు. ఈరోజు సంఘముగా కట్టబడ్డాము అని అంటే అందరి మీద పని భారం ఉంది అని నీవు నేర్చుకోవాలి. సంఘముగా కట్టబడిన ప్రతి ఒక్కరి మీద ఏముంది చెప్పండి? పని భారం ఉంది. కొంతమంది సంఘం సేవకుడి మీదే వేసేస్తుంది. సువార్త చేయడం ఆయన పనే, మీటింగ్లు పెట్టడం ఆయన పనే, మందిరం దూర్చడం ఆయన పనే, ఖర్చు పెట్టడం ఆయన పనే, సంఘాన్ని గ్యాదర్ చేయడం ఆయన పనే. ఒకవేళ మందిరం ఏ రోజైనా కానీ శుభ్రము చేయాలని అనుకుంటే కూడా అది కూడా ఆయన పనే. ఇంటింటికి వెళ్ళి స్వార్థ సంపాదించుకోవడం ఆయన పనే. ఇంకా ఆత్మలకు వారిని దేవుడి మందిరానికి తీసుకొని రావటం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా ఇంకా ఆయన పనే అనుకుని వదిలిపెట్టి సేవకుణ్ణి ఇంకా ఆయనే అంతా ఏదో వెళ్ళామా వచ్చేసామా అనుకున్నట్టుగా ఉండే సంఘాలు లేకపోయలేవు కదా, లేకపోయలేవు. కానీ దేవుడు ఏమన్నాడనంటే ప్రతి సంఘానికి దేవుడు పని అప్పగించాడు. ప్రతి సంఘం దేవుని కొరకు కష్టపడితేనే ఆ సంఘం వృద్ధి చెందుతుంది. ఆ సంఘంలో ఒక ఐక్యత కనబడుతుంది. ఆ సంఘంలో ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే ఆతిథ్యం ఉంటుందో, ఎక్కడైతే తనలో ఒక చెయ్యి వేసేటటువంటి పని కలిగినటువంటి ఒక కుటుంబంగా మార్చబడుతుందో అక్కడ దేవుడు నివసించగలిగిన వాడిగా మారుతాడు. హల్లెలూయా. అందుకనే బైబిల్ చెప్తూ ఉంది, ఐక్యతను గురించి దేవుడు అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము కలిగినటువంటి స్థలములో దేవుడు నిలిచి ఉండేటువంటి వాడిగా ఉంటాడు. అంటే సంఘంలో ఏముండాలి చెప్పండి? ఒక ఐక్యత ఉండాలి. ఇప్పుడు అబ్రహాం గారు వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి భార్యకి చెప్పాడు, 3 మానికలు కలిగినటువంటి పిండిని త్వరగా సిద్ధము చేసి రొట్టెను తయారు చేయి, అప్పము చేయని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే ఇంకేమైనా ఎంత కర్ర ఉందేంటి, ఇప్పుడికిప్పుడే ఎంత పిండి తయారు చేయాలట? 3 మానికలు కలిగినటువంటి పిండిని రెడీ చేయాలి. ఇప్పుడికిప్పుడే తయారు చేయడం అని అంటే అది సామాన్యమైనటువంటి పనా? మన ఇంటికి అనుకోకుండా ఇద్దరు బయట నుంచి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చారనుకో, సేవకులు కానీ వెంటనే పాస్టర్ గారిని కానీ లేకపోతే ఒకవేళ మేమే మీ ఇంటికి అనుకోకుండా వచ్చామనుకో, వెంటనే మీ ఇంట్లో అనేటువంటి యజమానురాలను పిలిచి ఈరోజు పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు, వెంటనే కొంచెం భోజనం రెడీ చేయాలంటే వెంటనే పైకి కింద చూస్తుంది ఆవిడ. ఎందుకని? భోజనం రెడీ చేయడం అంటే చిన్న పని కాదు. మరలా వెంటనే కూరగాయలు తీయాలి, కట్ చేయాలి, బియ్యం పెట్టాలి, మరలా ఎంతో పని. ఉదయం అంతానే మీ అమ్మగారు వచ్చారంటే వండారు, వాళ్ళు వెళ్ళిపోయారనంటే పిల్లల క్యారేజ్ వండారు, తర్వాత నీకు వండారు. ఇవన్నీ చేసి ఇలాగ రిలాక్స్ అయ్యాను, ఇంటి పని అంతా అమ్మయ్యా అనుకుని ఇలాగా నడువాల్చాను అనుకునేసరికి ఇంకొక పని మీకు వెంటనే మనల్ని ఏమవుతారో తెలుసా? ఇంకంతే, లోపల ఇంక విద్వాసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి అనుభవం కలిగిన వాళ్ళు చాలా మంది కుటుంబాలు ఉన్నాయి, లేకపోయలేవు. కానీ అబ్రహాం ఇంటిలో మాత్రం మరొక్క మాటకు, యజమానుని మాటకు దాటకుండా పని చేసిన వారై ఉన్నారు కుటుంబం అంతా కూడా. ఈరోజు అబ్రహాము మాటకు తల వంచినట్టుగా కుటుంబం అంతా సేవకుని మాటకు తల వంచగలిగితే ఆ కుటుంబాన్ని నా దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అందుకనే నయమాను కొంచెం దూరం వెళ్ళిపోయి వెనక్కి మళ్ళీ ఇలా బైబిల్ చెప్తూ ఉంది, అతడు దైవజనుడు చెప్పినట్లు పోయి అన్నది. అంటే దైవజనుడు చెప్పినట్లు పోయి యోర్దానులో మునగగా అతడు పసిపిల్ల దేహం వల్లే అతని దేహం మార్చబడింది అన్నది. అందుకని ఈ రోజు నేనేమంటానో తెలుసా? మనము దేవుని మాటను మనం స్వీకరించి దైవజనుని యొక్క మాట దేవుని మాటగా మనం గుర్తెరిగి
మనము ఇంటి యజమానుని మాట వింటే ఎంత ఆశీర్వాదమో, ఆత్మీయ కుటుంబంగా మనకు తండ్రిగా ఉండేటువంటి దైవజనుడి మాట కూడా మనం వింటే అట్టి ఆశీర్వాదం మనం పొందుకోగలిగిన వారిగా ఉంటాం. హల్లెలూయా. అందుకనే ఈ రోజు మనం అందరం కూడా ఆశీర్వదించబడాలి అని అంటే మనం అందరం ఎలా మారిపోవాలో తెలుసా? మనం ఎలా మారిపోవాలంటే ఒక ఆత్మీయ కుటుంబంగా మారిపోవాలి. ఆత్మీయ కుటుంబంలో ఉండేటువంటిది విధేయత కనబడుతుంది, ఐక్యత కనబడుతుంది, పని చేసేటటువంటి పనితీరు కనబడుతుంది, అంటే కష్టపడేటువంటి మనసు కనబడుతుంది. ఏం కనబడుతుంది? కష్టపడే మనసు. అమ్మ ఈ రోజు పలానా వాళ్ళ ఇంటి దగ్గర, మా అత్తమ్మ ఇంటి దగ్గర ప్రార్థన కూడిక అని అన్నాం అనుకో, అసలు నిన్నే కదంటే అయ్య గారు మరి అమ్మ ఇంటి దగ్గర ప్రార్థన చేసి మళ్ళీ ఈ రోజు మళ్ళీ రావడం అంటే కొంచెం కష్టమేలేండి అయ్య గారు, వచ్చే వారం వస్తాలేండి. ఎందుకని నేను వెంటనే ప్రార్థన పెట్టండి రారు, కష్టం. అమ్మా రేపటి దినాన్ని మన దగ్గరికి ఒక దైవజనులు వస్తున్నారు, ఒక మంచి సభ పెడదాం, లేకపోతే పలానా నెలలో ఒక కార్యక్రమం ఉంది, తలోక చేయి వేయండి, ఒక మంచి కార్యక్రమం చేద్దామంటే అయ్యగారు డిసెంబర్ నెలలో అడుగుతున్నారు, జనవరిలో అడుగుతున్నారు, మరలా ఉపవాస కోటలు అంటే అడుగుతున్నారు, ఈ మధ్యలో మరలా ఇదేంటి అయ్యగారు? కష్టం అయ్యారు అంటే ఏమైపోతుందో తెలుసా? కష్టతరం అయిపోతుంది. అమ్మ సువార్తకు పలానా రోజు వెళ్దాం, పలానా ఊరు ఏజెన్సీయో మాడుగులో, లేకపోతే వడ్డాదో, లేకపోతే ఇటువైపు సైడ్ లంబసింగో, ఇటువైపు సైడ్ ఎక్కడో విజయనగరం సువార్తకు వెళ్దామన్నా, బయలుదేరదామని అంటే అయ్యగారు నిన్న మొన్న బాగా అలసిపోయాను అయ్యగారు, నడిచి పని చేసుకొని అలసిపోయాను, ఇంకా నేను రాలేను అయ్యగారు, కష్టతరమైంది. అంటే దేవుని కొరకు కష్టపడటానికి, దేవుని కొరకు పరిగెత్తటానికి, దేవుని కొరకు కష్టించటానికి కూడా కొంతమందికి ఎలా మారిపోతుందట? కష్టతరముగా మారిపోతుంది. కానీ అబ్రహాము ఇంటిలో దేవుని కొరకు అందరూ కష్టపడ్డారు. ఈరోజు ఆత్మీయ కుటుంబంలో ఎలా ఉంటుందో తెలుసా? అందరూ కష్టపడిన మనుషులే కనబడతారు. పనివారితో సహితం, యజమానురాలతో సహితం, యజమానుడితో సహితం కష్టపడే మనుషులు కనబడతారు. కష్టపడే ఇంటి దగ్గర సమృద్ధి కనబడతారు. హల్లెలూయా. ఈరోజు మనం ఏమవ్వాలి సంఘం అని అంటే, ముందు మాట వినాలి, 2 మాటకు తల వంచాలి, 3 చెప్పింది చెయ్యాలి, దానినే కష్టపడాలి. ఆ తదుపరి ఒక ఐక్యత అనేటువంటిది సంఘములో కనబడినప్పుడు నా దేవుడు నిశ్చయముగా ఆ సంఘాన్ని కావచ్చు, ఆ కుటుంబాన్ని కావచ్చు, దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు. మన దేవుడు ఎవరు అనంటే ఆయన కొరకు పని చేసిన, ఆయన కొరకు కష్టపడిన, ఆయన దగ్గర ఉన్న, ఆయనతో సహవాసం చేసిన ఆ వ్యక్తిని గాని ఆ మనుషుల్ని గాని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. వారి మీద దేవుడు కనికరపడి వారికున్న ప్రతి వాటి నుంచి కూడా విడిపించే దేవుడై ఉన్నాడు. అటు కృప దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను. రండి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి ఒకసారి, అందరూ మోకాళ్ళు వేయండి. ఒక చిన్న ప్రార్థన. చాలా సమయం అయింది అయినా కానీ దేవుడి సన్నిధిలోనే ఉన్నాం. అందరూ మోకాళ్ళు